తెలంగాణ స్టేట్స్ ఫస్ట్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఉమెన్ ఇన్ పోలీస్, దీన్ని ఎలా చూస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనము మొట్టమొదటిసారిగా ఈ ఉమెన్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్. సో పోలీస్ లో పనిచేస్తున్న ఉమెన్ కోసం మనం పెట్టుకున్న ఫస్ట్ కాన్ఫరెన్స్. మొట్టమొదటిగా ఐ వాంట్ టు కన్వే థ్యాంక్స్ టు సీఎం గారు అండ్ మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు అండ్ బిలవ్డ్ డైరెక్టర్ మేడం అభిలాష బిస్ట్ మేడం. బికాస్ ఈ ముగ్గురి వల్ల మాత్రమే ఈ ఉమెన్ కాన్ఫరెన్స్ అనేది సాధ్యమైంది. అసలు ఇలాంటి ఒక ఉమెన్ కాన్ఫరెన్స్ పెట్టాలనే థాట్ మా మేడంకి వచ్చినందుకే ఐ వాంట్ టు హెడ్స్ ఆఫ్ హర్. పోలీస్ అనేది 24/7 జాబ్. అండ్ తర్వాత వన్స్ వీ వేర్ యూనిఫామ్ దేర్ వోంట్ బి ఎనీ జెండర్. సో మేల్ అయినా ఫీమేల్ అయినా పోలీస్ లాగా చూస్తారు. పోలీస్ చేయాల్సిన పనులన్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ యు ఆల్ నో ఈ 24/7 జాబ్ అంటే మనము సమ్ టైమ్స్ మన ఫ్యామిలీని మన పర్సనల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది బికాస్ వీఆర్ సర్వింగ్ ది సొసైటీ. సో పోలీస్ లో రకరకాల వింగ్స్ ఉన్నాయి, రకరకాల డ్యూటీస్ ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ లో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళు స్టేషన్ రైటర్ గా చేస్తారు, కోర్ట్ సిడిఓస్ అంటారు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ డ్యూటీ చేస్తారు, బందోబస్తులు చేయాల్సి ఉంటుంది, విఐపి బందోబస్తులు ఉంటాయి, ఫెస్టివిటీ వచ్చినప్పుడు ఫెస్టివల్ బందోబస్తు చేస్తూ ఉంటాము, దాంతోపాటు నైట్ పెట్రోలింగ్స్, బీట్స్, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో ఉమెన్ బయటకు వచ్చి పని చేయాలి. సో పని చేసినప్పుడు ఎట్లాంటివి ఉంటాయి. సో ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఈస్ కామన్. ఈ మనం చెప్పలేం కదా ఈ ఒక్క ఇక్కడ అంటే ఒక నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని వర్గాల్లో ఉన్నాయి. సో అట్లాగే దీంట్లో కూడా ఉంటే వాళ్ళని ఎట్లా అడ్రస్ చేయాలి, అది ఓవర్కమ్ ఎలా చేయాలి. సో దాని గురించి ఒక పోషన్ యాక్ట్ మీద మనము ఒక ట్రైనింగ్ పెట్టాము. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. సో స్వాతంత్రం అంటాం, స్వేచ్ఛా స్వాతంత్రాలు అంటాం. సో ఆర్థిక స్వాతంత్రం లేనప్పుడు ఏ స్వాతంత్రం లభించదు.